హైడ్రా మీద చాలా విమర్శలు అయితే మనం చూస్తా ఉన్నాము. ఇది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీస్ లేదా విల్లాస్, అపార్ట్మెంట్స్ ఏదైనా కూడా వాటి మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. వితిన్ 24 అవర్స్‌లో దాన్ని డిమాలిష్ కూడా చేసేస్తున్నారు. హైడ్రాకి ఎవరైతే చీఫ్‌గా పనిచేస్తా ఉన్నారో రంగనాథన్ గారు, ఈ ఇష్యూలో ఆయన మీద చాలా ప్రెషర్స్ వచ్చినా కూడా ఆయన ఈ వ్యవహారాన్ని మాత్రం చాలా సీరియస్‌గా ఎటువంటి ప్రెషర్‌ని తీసుకోకుండా తన పని తను చేసుకుంటా పోతా ఉన్నారు. అండ్ దాని బెనిఫిట్ కూడా మనం చూస్తా ఉన్నాము. ఈవెన్ నిన్న మొన్న వర్షం పడినప్పుడు కూడా హైదరాబాద్‌లో వాటర్ అనేది ఎలా లాగ్ అయిపోయింది మనం చూసాం. సో డెఫినెట్‌లీ హైడ్రా చేస్తున్న యాక్టివిటీస్ మనం సపోర్ట్ చేయాలి. ఒక కీ పాయింట్ ఏంటంటే హైడ్రా వల్ల ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ఆపడం ఎంత ముఖ్యమో లోన్ తీసుకుని చాలా మంది కొనుక్కున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ లేకపోతే వేరే వాళ్ళ పరిస్థితి వేరు. కానీ ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే లోన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఎవరికైతే డబ్బులు పే చేశారో వాళ్ళ నుంచి అట్‌లీస్ట్ ఆ కంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ అయితే ఇప్పించడం అనేది ఒక ధర్మం అని నేనైతే అనుకుంటాను.